Dear students, welcome to my lecture series on Homomorphism for Groups Part 2. Myself C.H. Naidu, working as a mathematics lecturer in Surveillance Government Degree College, Memunapatnam. What are the learning outcomes of this today's lesson? Student can learn the definition of a kernel of a homomorphism for groups. Kernel of a homomorphism is a normal subgroup. Some examples on kernel of a homomorphism. ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేసేటటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే హౌ టు డిఫైన్ ఏ కెర్నల్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజం. సో కెర్నల్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజం మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం, తర్వాత కెర్నల్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజం ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ అని ఏ విధంగా మనం ప్రూవ్ చేస్తాం. ఈ కెర్నల్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో హౌ టు డిఫైన్ ఏ కెర్నల్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజం. లెట్ F from G to G dash be a homomorphism, then the set of elements in G which are mapped with the identity element of G dash is called as a kernel of a homomorphism and it is denoted by ker F. సో కెర్నల్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజం మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఫస్ట్ ఏం తీసుకోవాలి, F from G to G dash అనేది ఒక హోమోమార్ఫిజం తీసుకోవాలి. దెన్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ G which are mapped with the identity element of G dash. అంటే జీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏ ఎలిమెంట్స్ అయితే G dash లో ఉన్నటువంటి ఐడెంటిటీ ఎలిమెంట్స్ మ్యాప్ అవుతాయో ఆ ఎలిమెంట్ యొక్క సెట్ నే మనం ఏమంటామంటే సింపుల్ గా కెర్నల్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజం అంటాం. ఇక్కడ మీరు ఈ ఫిగర్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఎక్స్ అనే అంటే ఎక్స్ జీలో ఉన్నటువంటి ఎలిమెంట్ ఎక్స్ వై, ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ ఈ డాష్ తో మ్యాపింగ్ అవుతుంది, వై అనే ఎలిమెంట్ ఈ డాష్ తో మ్యాపింగ్ అవుతుంది. ఈ డాష్ తో మ్యాపింగ్ అయ్యేటటువంటి ఎలిమెంట్స్ యొక్క సెట్ ఈ స్మాల్ సర్కిల్ తీసుకుంటే ఇదే మనకి ఏమవుతుందంటే కెర్నల్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజం అవుతుంది. ఓకే, సో కెర్నల్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ డాష్ వేర్ ఈ డాష్ ఈస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ డాష్. ఈ డాష్ అనేది జీ డాష్ లో ఉన్నటువంటి ఐడెంటిటీ ఎలిమెంట్. ఓకే, సో నోట్ P belongs to kernel F if and only if f of P is equal to E dash. అంటే ఒక ఎలిమెంట్ కెర్నల్ F లో ఉంది అంటే f of P is equal to E dash అవుతుంది. ఎక్కడైనా మీరు f of P is equal to E dash అని మీరు చూసారంటే this P belongs to kernel F అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థియరం, if f from G to G dash is a homomorphism then kernel F is a normal subgroup of G అని చెప్పాలి. ఇక్కడ ఎఫ్ అనేది ఏంటి, ఒక హోమోమార్ఫిజం ఇచ్చాడు, కెర్నల్ ఎఫ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పాలి. అంటే నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలంటే ఫస్ట్ మనం ఏం చెప్పాలి, నార్మల్ సబ్ గ్రూప్ యొక్క డెఫినేషన్ బట్టి ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పాలి, కెర్నల్ ఎఫ్ అనేది సబ్ గ్రూప్ అని చెప్పాలి. సబ్ గ్రూప్ అని చెప్పిన తర్వాత సో నార్మాలిటీ కండిషన్ మనం ప్రూవ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే కెర్నల్ ఎఫ్ ఇస్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంది. ఓకే, సో గివెన్ దట్ ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. ఓకే, kernel f is equal to set of all x belongs to G such that f of x is equal to E dash where E dash is the identity element in G dash. ఇది definition of a kernel f. మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ kernel f is a normal subgroup of G అని చెప్పాలి. సో ఇది చెప్పాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ kernel f is a subgroup of G అని చెప్పాలి. సో సబ్ గ్రూప్ అని చెప్పాలంటే kernel f is నాన్ ఎంప్టీ అని చెప్పాలి ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ kernel f is subset of G అని చెప్పాలి. సో థర్డ్ కండిషన్ రెండు ఎలిమెంట్స్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్ లో తీసుకొని మనం ఏం చెప్పాలి, ఎక్స్ వై ఇన్వర్స్ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్ అని చెప్తే సో దేర్ ఫోర్ కెర్నల్ ఎఫ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంది. తర్వాత నార్మాలిటీ కండిషన్స్ మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, సిన్స్ ఫస్ట్ కండిషన్ ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. మనకు తెలుసు ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అయితే ఎఫ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అని మనం ఫస్ట్ రిజల్ట్ మనం ప్రూవ్ చేస్తాం. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అంటే ఏంటి, ఇందాక మీకు రిమార్క్ లో చెప్పాను, ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అంటే పి బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ ఉంది కాబట్టి దేర్ ఫోర్ దిస్ ఈ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్. సో దేర్ ఫోర్ కెర్నల్ ఎఫ్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ. అంటే కెర్నల్ ఎఫ్ లో కనీసం సేమ్ ఉంటుంది, మనకి ఈ అనే ఎలిమెంట్ ఉంటుంది. ఓకే, సెకండ్ బై డెఫినేషన్ ఆఫ్ కెర్నల్ ఎఫ్ క్లియర్లీ కెర్నల్ ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జీ. సో డెఫినేషన్ లోనే ఉంది సో కెర్నల్ ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జీ అని. ఎందుకు మనకు ఇక్కడ మీరు ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఏమవుతుంది, దిస్ కెర్నల్ ఎఫ్ ఈజ్ ఏ
సబ్సెట్ ఆఫ్ జీ అనేది మనకు క్లియర్గా డెఫినేషన్ బట్టే అర్థమైపోతుంది. ఓకే, సో నెక్స్ట్ బై డెఫినేషన్ కెర్నల్ ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జీ అవుతుంది. సో థర్డ్ కండిషన్ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్ విచ్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ బై డెఫినేషన్. సో టు ప్రూవ్ దట్ మనం ఏం చెప్పాలి, ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్ అని చెప్పాలి. ఇది మనం ప్రూవ్ చేయాలంటే మనం ఇండైరెక్ట్గా ఏం చెప్పాలి, ఎఫ్ ఆఫ్ ఏబి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అని మనం ప్రూవ్ చేస్తే సో దేర్ ఫోర్ దిస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్ అవుతుంది. సో కాబట్టి ఇది నేను ప్రూవ్ చేయాలంటే నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాను, ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూని నేను డ్రా పెడతాను. ఓకే, సో నౌ ఎఫ్ ఆఫ్ ఏబి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, సిన్స్ ఎఫ్ ఈజ్ ఎ హోమోమార్ఫిజం సో దేర్ ఫోర్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్ మనం ఏ రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ మనం ఏ విధంగా రాసుకుంటాం, ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్ అని రాసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఈ డాష్, ఎఫ్ ఆఫ్ బి అంటే ఈ డాష్ హోల్ ఇన్వర్స్. సో ఈ డాష్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ డాష్ అవుతుంది. ఈ డాష్ ఇంటూ ఏమవుతుంది, ఈ డాష్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏబి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అని మనం ప్రూవ్ చేసాం. సో దేర్ ఫోర్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్. సో దేర్ ఫోర్ కెర్నల్ ఎఫ్ ఈజ్ ఏ normal subgroup of G. Sorry, kernel F is a subgroup of G. So fourth condition, let A belongs to G, X belongs to kernel F, which implies f of x is equal to E dash. Okay, so to prove that X A inverse belongs to kernel F అని చెప్పాలి. ఎందుకు, నార్మాలిటీ కండిషన్ ఏమవుతుందంటే మనకు X A inverse belongs to kernel F అంటే ఒక ఎలిమెంట్ G లో తీసుకోవాలి, ఒక ఎలిమెంట్ kernel F లో తీసుకుంటే X A inverse belongs to kernel F. ఇది మనం ప్రూవ్ చేయాలంటే f of X A inverse is equal to E dash అని చెప్పాలి. సో నేనేం చేస్తాను, now f of X A inverse is equal to, since f is a homomorphism, f of A into f of x into f of A inverse. సో f of A into f of x into f of A inverse మనం ఏం రాసుకోవచ్చు, f of A whole inverse అని రాసుకుంటాం. f of x is equal to ఏంటి మనకు E dash. సో f of A into E dash is equal to ఏమవుతుంది, f of A into f of A whole inverse. So therefore f of A into f of A whole inverse is equal to E dash. మనం అదే కదా చెప్పాలి. సో therefore f of X A inverse is equal to E dash అని మనం ప్రూవ్ చేయాలి. సో therefore X A inverse belongs to kernel F. సో therefore kernel F is a normal subgroup of G. ఈ విధంగా మనం kernel F అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేస్తాం. ఓకే, ఈ నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ కెర్నల్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ G ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఏ నాన్ జీరో రియల్ నెంబర్స్ అండర్ మల్టిప్లికేషన్. G అనేది గ్రూప్ అవుతుంది, ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి, నాన్ జీరో రియల్ నెంబర్ అంటే జీరో తప్ప మిగతా అన్ని రియల్ నెంబర్స్ తీసుకుంటాం, అది గ్రూప్ అవుతుంది అండర్ మల్టిప్లికేషన్ దృష్ట్యా. దెన్ ప్రూవ్ దట్ phi from G to G, ఈ విధంగా phi అని మ్యాపింగ్ డిఫైన్ చేసాడు, వేర్ phi of x is equal to x square for all x belongs to G is a homomorphism and determine kernel phi. సో ఇది హోమోమార్ఫిజం అని చెప్పాలి, ఇంకా ఏం చెప్పాలి, సో కెర్నల్ phi అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ దట్ phi from G to G by phi of x is equal to x square for all x belongs to G, ఈ విధంగా phi అనే ఒక మ్యాపింగ్ని డిఫైన్ చేశాడు. మనం ఏం చెప్పాలి, phi is a homomorphism అని చెప్పాలి. సో కాబట్టి రెండు ఎలిమెంట్స్ మనం ఏం తీసుకుంటాం, Gలో తీసుకుంటాం. Let A, B belongs to G. So by definition, so phi of A is equal to A square and phi of B is equal to B square. Since G is a group, so therefore by closure property, AB is also belongs to G. So therefore phi of AB is equal to A square B square. Since phi of A is equal to A square B square, so A square is equal to phi of A, B square is equal to phi of B. So therefore phi of AB is equal to phi of A into phi of B అని వచ్చింది. సో therefore phi is a homomorphism. తర్వాత మనం ఏం చెప్పాలి, కెర్నల్ phi ఫైండ్ అవుట్ చేయాలి. సో కెర్నల్ phi ఫైండ్ అవుట్ చేయాలంటే phi అనేది ఫస్ట్ ఏమవ్వాలి, హోమోమార్ఫిజం అవ్వాలి. సో మనం ఆల్రెడీ ఇప్పుడు దట్ phi is a homomorphism. సో బై డెఫినేషన్ కెర్నల్ phi is equal to the set of all x belongs to G such that phi of x is equal to E dash, where E dash is the identity element in G. ఇక్కడ ఎందుకు G and G are the సేమ్ గ్రూప్స్ కాబట్టి, సో ఇక్కడ G dash అనేది ఏంటంటే G అనే గ్రూప్ తీసుకోవాలి, ఎందుకు phi అనేది G to G అని డిఫైన్ చేశాడు కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ x బిలాంగ్స్ టు G సచ్ దట్ phi of x is equal to x square. ఈ డాష్ అంటే ఏంటి, ఐడెంటిటీ ఎలిమెంట్, Gలో ఉన్నటువంటి ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుంది, 1 అవుతుంది అండర్ మల్టిప్లికేషన్ దృష్ట్యా.
సో దేర్ ఫర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అయ్యేటటువంటి ఎక్స్ల యొక్క సమితే మనకి ఏమవుతుందంటే కెర్నల్ ఫై అవుతుంది. సో దేర్ ఫర్ కెర్నల్ ఫై ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ప్లస్ ఆర్ మైనస్ 1. సో ఈ విధంగా కెర్నల్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ జెడ్ ప్లస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఇంటీజర్స్. ఇది ఒక గ్రూప్ అవుతుంది అండర్ ఎడిషన్. ప్రూవ్ దట్ ఎఫ్ ఫ్రమ్ జెడ్ టు జెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ ఈజ్ ఎ హోమోమార్ఫిజం అండ్ ఆల్సో ఫైండ్ కెర్నల్ ఎఫ్. కెర్నల్ ఎఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ దట్ ఎఫ్ ఫ్రమ్ జెడ్ టు జెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. So let x comma y belongs to z. So therefore x plus y is also belongs to z. Induku plus is also binary operation in z. Induku group of integers. Okay. X belongs to z means by definition f of x is equal to x. Y belongs to z means f of y is equal to y. X plus y is also belongs to z. By definition f of x plus y is equal to 2 of x plus y. Okay. So మనం ఏం చెప్పాలి? phi is a homomorphism చెప్పాలి. 2 of x plus y మనం expand చేస్తే 2x plus 2y. That is equal to f of x plus f of y. So therefore f is a homomorphism. So once f is homomorphism, we have to find kernel f. Kernel f is equal to set of all x belongs to G such that f of x is equal to e dash, where e dash is the identity element in Z. ఇక్కడ g dash అంటే ఏంటి? సో z. సో కాబట్టి z లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో set of all x belongs to Z such that f of x అంటే ఏంటి? 2x is equal to e dash అంటే ఏంటి? ఐడెంటిటీ ఎలిమెంట్ z లో 0 అవుతుంది. సో therefore 2x is equal to 0, that implies x is equal to 0. సో x is equal to 0 అయ్యేటటువంటి x యొక్క సమితి కెర్నల్ f అవుతుంది. సో therefore kernel f is equal to singleton 0. ఓకే. సో థర్డ్ వన్, ఇఫ్ g is a group under addition అంటే ప్లస్ దృష్ట్యా g అనేది గ్రూప్ అంటే g plus is a group and f from g to g is defined by f of a is equal to a plus 2 for all a belongs to G, then show that f is not a homomorphism. ఇక్కడ f అనేది homomorphism కాదు అని మనం చెప్పాలి under addition. Okay. So given that f from G to G by f of a is equal to a plus 2 for all a belongs to G. సో మనం homomorphism అని చెప్పాలంటే కండిషన్ ఏంటి? let a comma b belongs to రెండు ఎలిమెంట్స్ G లో తీసుకుంటాం. So by definition f of a is equal to a plus 2 and f of b is equal to b plus 2. Also a plus b is also belongs to G. Induku G is a group కాబట్టి plus is a binary operation. So therefore a plus b is also belongs to G, which implies f of a plus b is equal to a plus b plus 2. అంటే కదా ఈ ఎలిమెంట్ కి ప్లస్ 2 కలపాలి. సో now f of a plus b is equal to ఏంటి వచ్చింది? a plus b plus 2 వచ్చింది. f of a plus f of b మనం ఫైండ్ అవుట్ చేస్తాం. f of a అంటే ఏంటి? a plus 2. f of b అంటే ఏంటి? b plus 2. ఈ రెండు కలిపితే మనకి ఏమొస్తుంది? a plus b plus 4 అవుతుంది. కానీ మనకి f of a plus b ఏమొచ్చింది? a plus b plus 2 వచ్చింది. సో therefore this is not equal to f of a plus b. సో therefore f is not a homomorphism. సో ఒకటి హోమోమార్ఫిజం ఎప్పుడైతే కాదో మన కెర్నల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఇందుకు కెర్నల్ యొక్క డెఫినేషన్ లోనే f అనేది g to g dash అనేది హోమోమార్ఫిజం అవ్వాలి. అయితేనే మనకు కెర్నల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. సో ఫోర్త్ వన్, ఇఫ్ f from g to g bar defined by f of x is equal to 1 if x greater than 0 is equal to minus 1 if x less than 0, where g is the set of non-zero real numbers and g dash is equal to set of all minus 1 1 are groups under multiplication. Prove that f is homomorphism and find kernel f. సో కెర్నల్ ఎఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రెండు గ్రూప్స్ ఇచ్చాడు. జీ అనేది సెట్ ఆఫ్ ఆల్ నాన్ జీరో రియల్ నెంబర్స్ అన్నాడు. జీ బార్ అనేది -1 1 అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ యూనిటీ. ఈ రెండు కూడా మన గ్రూప్స్ అని తెలుసు. మనకు ఒక మ్యాపింగ్ ఈ విధంగా డిఫైన్ చేశాడు. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 1 రిప్రజెంట్ చేస్తుంది. ఎక్స్ లెస్ దాన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది -1 అని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. సో గివెన్ దట్ ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ బార్ defined by like this to prove that f is a homomorphism. f అనేది మనం హోమోమార్ఫిజం అని చెప్పాలి. అయితే ఇక్కడ రెండు ఎలిమెంట్స్ మనం ఎందులో తీసుకుంటాం? g లో తీసుకుంటాం. let x, y belongs to g. ఇక్కడ g అనేది ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ నాన్ జీరో రియల్ నెంబర్స్ అన్నాం. సో నాన్ జీరో రియల్ నెంబర్స్ అంటే ఏంటి? 0 తప్ప నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, ఫ్రాక్షన్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు.
సో కాబట్టి ఇక్కడ మనకు 4 కేసెస్ అనేది వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మ్యాపింగ్ని ఏ విధంగా డిఫైన్ చేశాడు, గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు 1 అంటుండు, లెస్ దాన్ 0 అయినప్పుడు -1 అంటాడు. సో కాబట్టి ఇక్కడ x,y బిలాంగ్స్ టు G అంటే xy అనేది 2 పాజిటివ్ అవ్వచ్చు, xy 2 నెగిటివ్ అవ్వచ్చు, లేదు ఒకటి పాజిటివ్ అయ్యి ఒకటి నెగిటివ్ అవ్వచ్చు. సో కాబట్టి మనకు 4 కేసెస్లో కూడా F అనేది హోమోమార్ఫిజం అని మనం ప్రూవ్ చేయాలి. కేస్ 1 ఏం తీసుకుంటాను, ఇఫ్ x గ్రేటర్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0 రెండు కూడా పాజిటివ్ నెంబర్స్ తీసుకుంటాను. సో దట్ ఇంప్లైస్ పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఏమవుతుంది, అగైన్ పాజిటివ్. సో దేర్ ఫోర్ xy గ్రేటర్ దాన్ 0. ఇక్కడ ఏమవుతుంది, x గ్రేటర్ దాన్ 0 ఎప్పుడైందో f ఆఫ్ x ఈక్వల్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఎందుకు మ్యాపింగ్ ఆ విధంగా డిఫైన్ చేసాం. y గ్రేటర్ దాన్ 0 కాబట్టి f ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1. xy గ్రేటర్ దాన్ 0 కాబట్టి f ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అండ్ ఆల్సో f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ y ఈ రెండు మల్టిప్లై చేయండి. f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి f ఆఫ్ xy ఏమొచ్చింది, 1 వచ్చింది. సో దేర్ ఫోర్ f ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ y వచ్చింది. సో దేర్ ఫోర్ f ఈజ్ ఏ హోమోమార్ఫిజం. ఓకే, ఈ కేసులో మనం f అనేది హోమో అని చెప్పాం. కేస్ 2, ఇఫ్ x లెస్ దాన్ 0, y లెస్ దాన్ 0. సో లెస్ దాన్ ఇంటూ లెస్ దాన్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది, xy గ్రేటర్ దాన్ 0. సో x లెస్ దాన్ 0 అయినప్పుడు ఫంక్షన్ ఏమవుతుంది, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు -1. y లెస్ దాన్ 0 కాబట్టి f ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు -1. సో xy గ్రేటర్ దాన్ 0 కాబట్టి f ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎందుకు మ్యాపింగ్ ఆ విధంగా డిఫైన్ చేసాం. అండ్ ఆల్సో f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో f ఆఫ్ xy ఏమొచ్చింది, 1 వచ్చింది. సో దేర్ ఫోర్ f ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ y. సో దేర్ ఫోర్ f ఈజ్ హోమోమార్ఫిజం. ఓకే, ఈ కేసులో కూడా హోమోమార్ఫిజం అని మనం ప్రూవ్ చేసాం. కేస్ 3, ఇఫ్ x లెస్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0. సో పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది, xy లెస్ దాన్ 0. సో దేర్ ఫోర్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు -1 ఎందుకు, సిన్స్ x లెస్ దాన్ 0. f ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1 సిన్స్ y గ్రేటర్ దాన్ 0. f ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు -1 సిన్స్ xy లెస్ దాన్ 0. సో అండ్ ఆల్సో f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. సో f ఆఫ్ xy ఏమొచ్చింది, -1 వచ్చింది. సో దేర్ ఫోర్ f ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ y విచ్ ఇంప్లైస్ f ఈజ్ ఏ హోమోమార్ఫిజం. ఈ కేసులో కూడా f అనేది హోమోమార్ఫిజం అయ్యింది. కేస్ 4, ఇఫ్ x గ్రేటర్ దాన్ 0, y లెస్ దాన్ 0. సో పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో xy లెస్ దాన్ 0. సో x గ్రేటర్ దాన్ 0 కాబట్టి f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. y లెస్ దాన్ 0 కాబట్టి f ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. xy లెస్ దాన్ 0 కాబట్టి f ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అండ్ ఆల్సో f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. సో దేర్ ఫోర్ f ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు f of x into f of y which implies f is a homomorphism. In all above 4 cases f of xy is equal to f of x into f of y. So therefore f is a homomorphism. So f అనేది homomorphism అయిన తర్వాత మన కెర్నల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో బై డెఫినేషన్ కెర్నల్ f is equal to x belongs to such that f of x is equal to e dash where e dash is the identity element in z. సో ఇక్కడ g డాష్ లో g బార్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనకి ఏమవుతుంది, సో మనకు 1 అవుతుంది. సో కాబట్టి x belongs to g means r minus singleton 0 such that f of x is equal to ఇక్కడ g డాష్ లో ఉన్నటువంటి ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో therefore x belongs to r minus singleton 0 such that f of x is equal to 1 అయితే ఏమవుతుంది, x greater than 0. అంటే x greater than 0 అయ్యేటటువంటి x ల యొక్క సమితే మనకు కెర్నల్ f అవుతుంది. సో therefore కెర్నల్ f is equal to set of all r plus అంటే పాజిటివ్ రియల్ నెంబర్స్. ఈ విధంగా మనం కెర్నల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.